తాజా ట్రెండ్ ఒకసారి చూద్దాం మనం. తమిళనాడులో విజయ్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. 106 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంది. ఏఐడిఎంకే 76 స్థానాల్లో, డిఎంకే 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళంలో 44 స్థానాల్లో ఎల్డీఎఫ్, 90 స్థానాల్లో యూడీఎఫ్ భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని కోల్పోయి 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీ 95 స్థానాల్లో, కాంగ్రెస్ 27 స్థానాల్లో, అదర్స్ ఇండిపెండెంట్స్ 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే 145 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. 119 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 13 స్థానాల్లో బీజేపీ ప్లస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, అదర్స్ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్ల యొక్క ట్రెండ్స్కి సంబంధించి మరి డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి తెలియజేయడానికి మనతో పాటు తెలంగాణ హెచ్ఎంటీవీ ఇన్పుట్ ఎడిటర్ రమణ ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. రమణతో ఒకసారి మాట్లాడి ఈ ట్రెండ్స్ మీద ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ, ఎట్లా ఉంది ట్రెండ్స్ అన్ని కూడా చూస్తున్నాం మనం. భారతీయ జనతా పార్టీ ఒకవైపు బెంగాల్లో, మరోవైపు పుదుచ్చేరిలో, మరోవైపు అస్సాంలో ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో అనుకోకుండా విజయ్ పార్టీ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. చాలా తక్కువ చూపు చూశారు విజయ్ని. యాక్చువల్గా 20 స్థానాల కంటే రావన్నారు, 6-7 స్థానాలకు మించి రావన్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది, ఏం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు? శ్రీప్రసాద్, మీరు అన్నట్టు నిజంగా తమిళనాడుకి సంబంధించి అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం చూసాం డిఎంకేకి పట్టం కట్టాయి దాదాపుగా. అలాంటిది ఒక యాక్సెస్ ఇండియా సంబంధించి, మై యాక్సెస్ ఇండియా సంబంధించి మాత్రమే టీవీకేకు అంటే సింగిల్ రిజెక్ట్ పార్టీగా మిగిలిపోతుంది అని కూడా మరి చెప్పారు. కానీ ఇవాళ అదే నిజమైంది. అయితే విజయ్కి సంబంధించి మనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాస్ సంబంధించిన జనాల తాకిడి మనం చూసాం. ఎక్కడికి పోయినా జనాలు బ్రహ్మరథం పట్టారు, ముఖ్యంగా యూత్, మహిళలు. వీరికి సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున విజయ్కి బ్రహ్మరథం పట్టారు. అంటే విజయ్కి సంబంధించి మనం చాలా వరకు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అదే సమయంలో అటు ఫ్యామిలీ, భార్యతో విడాకుల అంశం కావచ్చు, ఇవన్నీ కొంత మైనస్ అవుతాయని భావించారు. ఆ తొక్కిసలాట ఇన్సిడెంట్కి సంబంధించి కూడా సిబిసిఐకి సంబంధించి ఎంక్వైరీలు, ఇలా వరుస వివాదాలు, ఆయన సినిమా రిలీజ్ కాకపోవడం, ఇట్లా ఈ వివాదాల నేపథ్యంలో మహిళా ఓట్లు కూడా ఆయనకు పడకపోవచ్చు అటువంటి ఒక వాదన వినిపించింది. ఇటు డిఎంకే అయితే అసలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలక్షన్లు కూడా పూర్తి కాలేదు, అంతకుముందే ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు, చాలా పోటాపోటీ ప్రచారాలు కొనసాగాయి. ఈ సమయంలో ప్రస్తుతం విజయ్ పార్టీ మాత్రం దూసుకుపోతుండడం, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అయితే ఆ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఉంది. అయితే ఇంకో గంట అయితే ఇంకా క్లారిటీగా మనకు దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏఐడిఎంకే సంబంధించి కూడా, ఎందుకంటే మనం ముందు ఒక సంప్రదాయబద్ధంగా చెప్పుకున్నప్పుడు ఎక్కువగా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్లు చిల్లుతాయనేటువంటి ఒక భావన మనకు ఉండింది. చాలా వరకు అంటే ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా అదే భావన వ్యక్తమైంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ట్రెండ్ ప్రకారం డిఎంకేకి సంబంధించి అధికార పార్టీ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపించింది. దానికి కారణం ఇటు విజయ్ చాలా పెద్ద ఎత్తున అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ను బేస్గా చేసుకుని, ముఖ్యంగా యూత్కు సంబంధించిన సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన చాలా ప్రధానంగా గట్టిగా ఆయన తన వాదన అంటే ఈ ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చారు. డిఎంకే సంబంధించి అంటే స్టాలిన్తో సహా చాలా మంది ప్రధాన అభ్యర్థులు కూడా ఇవాళ వెంకంజలో ఉన్నారంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓవైపు టీవీకి జోరు కొనసాగుతూనే ఉంది, కానీ ఇటు ఏఐడిఎంకే కూడా పర్వాలేదు, అంటే గట్టిగానే ప్రస్తుతం అయితే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం బాగానే కొంత దూసుకోపోతున్నట్టుగా మనం భావించాల్సి ఉంది. రమణ 77 స్థానాల్లో ఏఐడిఎంకే ముందంజలో ఉంది. ఇది ఊహించినటువంటి పరిణామం యాక్చువల్గా. ఎందుకంటే విజయ్ ఎవరి ఓట్లను చీలుస్తాడు, డిఎంకేవే అన్నాడీఎంకేవే అనేటటువంటి డిస్కషన్ మాత్రమే జరిగింది. కానీ అసలు టోటల్గా డిఎంకే సైడ్ లైన్ అయిపోయి అన్నాడీఎంకే విజయ్ ఇద్దరు కూడా చాలా భారీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ డెవలప్మెంట్ని ఎట్లా చూడాలి? అదే ప్రశ్న ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఏఐడిఎంకే సంబంధించి కొంత హిందుత్వం వాదాన్ని బలంగా ఎత్తుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏఐడిఎంకే సంబంధించినటువంటి పెద్ద మైనస్ ఒక మాస్ అప్పీల్ సంబంధించిన లీడర్ ఆ పార్టీకి లేరు. అంటే జయలలిత తర్వాత ఆ స్థాయిలో కొంత ప్రభావం చూపెట్టే లీడర్ లేనటువంటి ఒక వాదన వినిపించింది. కానీ పార్టీ అంటే అధికార పార్టీపై ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు
కొంత బలంగానే విమర్శలు చేస్తూ ముందుకెళ్ళడం కావచ్చు, బీజేపీతో వారు పొత్తుతో ముందుకెళ్ళడం, ఇవన్నీ కొంత కలిసి వచ్చినట్టుగా అయితే మనం ఇప్పుడు భావించాల్సి ఉంది. అయితే ముఖ్యంగా రూరల్ సంబంధించిన ఏరియాలో మరి వచ్చే ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరం. ఎందుకంటే వచ్చే ఇప్పుడు కొన్ని ఫలితాలకు సంబంధించి మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కొంత ఏఐడిఎంకే కూడా బలంగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో లాస్ట్ వరకు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే టీవీకే దాదాపు మ్యాజిక్ ఫిగర్ను దాటేందుకు దగ్గరలోనట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంకో గంట సేపు అయితే మాత్రం తీవ్రమైన ఉత్కంఠకు మనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడైతే నువ్వనేనట్టుగా సాగింది. ఇప్పుడు ప్రధానంగా టీవీకి సంబంధించి దూసుకుపోతున్నప్పటికీ రూరల్ ఏరియాకి సంబంధించిన ఓట్లు ఏ విధంగా ఉండబోతున్నది కీలకంగా మారబోతుంది. కానీ డిఎంకే సంబంధించి మాత్రం ఎగ్జిట్ పోల్స్ మిగతా విశ్లేషకులు అందరూ చెప్తున్న మాటల్ని అసలు అక్కడ జనాలు పట్టించుకోలేదు. మనకు క్లియర్గా అర్థమవుతుంది. జనాల తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అంటే ఎప్పుడు అక్కడ ట్రెండ్ మనకు తెలుసు, ఒకసారి అధికారంలో వచ్చారంటే మరొకసారి ఇంకొక పార్టీ రావడం. కానీ ఈసారి జయలలిత రికార్డును స్టాలిన్ బ్రేక్ చేయబోతున్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ టీవీకే అన్నాడీఎంకే కూడా బలంగా దూసుకుపోతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ కు సంబంధించి అయితే మనం చెప్పనవసరం లేదు. వెస్ట్ బెంగాల్ అయితే అసలు ఒక రణరంగానే రణరంగం కనిపించింది. మోదీ అమిత్ షా కాళ్ళకు బలం పెట్టుకుని మరి అంటే మొత్తం అంతా కూడా పోటాపోటీగా సభలు ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ఎప్పుడు లేనంత వివాదాలు అక్కడ కనిపించాయి. ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఆ పోరు అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సరికి సంబంధించిన అంశం అక్కడ ఎంత దుమారం లేపిందో మనం చూసాం. అటు బెంగాల్కు సంబంధించిన ముఖ్యంగా వలసలకు సంబంధించి, ముఖ్యంగా ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసలకు సంబంధించి వారు ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ ప్రజలు మాత్రం ఎప్పుడు ఒకే పార్టీకి పట్టం కడుతూ వచ్చారు. ముందు లెఫ్ట్ పార్టీలకు, ఆ తర్వాత 3 సార్లు ఇప్పుడు మమతకు పట్టం కడుతూ వచ్చారు. కానీ ఎన్నో ఏళ్ల కళ ఈసారి బీజేపీకి నెరవేరబోతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ చూస్తే మాత్రం బీజేపీ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉంది. మరి కాసేపట్లో ఇప్పుడున్న మిగతా అక్కడ ప్రాంతాల్లో జరుగుతున్న ఆ పోలింగ్ సరళి పరిశీలించినప్పుడు మాత్రం, మనకు కౌంటింగ్ సరళి పరిశీలించినప్పుడు మాత్రం కొంత ట్రెండ్ మాత్రం ఇక బీజేపీ దాదాపు అధికారం ఖాయమనేటువంటి భావనే దాదాపు వ్యక్తం అవుతుంది. ఆ పెద్ద ఎత్తున దేశమంతా ఒక మొత్తం అన్ని ఐదుకు సంబంధించిన మనకు 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల విషయాన్ని పక్కన పెడితే బెంగాల్కు సంబంధించి మాత్రం దేశం మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా బీజేపీకి కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీ సంస్థాగతంగా సంబంధించి, పార్టీ అక్కడ ఆవిర్భావానికి సంబంధించిన వ్యక్తులు అక్కడే ఆ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వారు ఎన్నో ఏళ్లుగా బీజేపీ తీవ్రంగా 45 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. చివరకు ప్రస్తుతం బీజేపీ వెస్ట్ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మరికొన్ని అడుగుల దూరంలో ఉందని చెప్పాలి. అక్కడ థ్యాంక్ యూ రమణ. మళ్ళీ తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఇంకో 1 అవర్లో.